హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం సామ్సంగ్ S24 ప్లస్ మన దగ్గరికి అన్లాకింగ్ అండ్ ఎఫ్ఆర్పికి వచ్చింది. సో దాన్ని మనం చెక్ చేసాం అనమాట ప్రాపర్గా. సో ఏ టూల్లో సపోర్ట్ ఉంది అని చెప్పి. సో ఏ టూల్లోనూ దానికి సపోర్ట్ లేదు. బట్ దానికి ఒక చిన్న టిప్ అయితే ఉంది. అది ఏంటిదంటే, అది ఉండే వర్షన్ నుంచి లేటెస్ట్ వర్షన్కి అప్గ్రేడ్ చేస్తే అన్లాకింగ్ అనేది రిమూవ్ అవుతుంది. ఈ పద్ధతి అనేది చాలా ఓల్డ్ మెథడ్ అనమాట. పాతకాలంలో అంటే J2, J7 ప్రైమ్ ఆ మొబైల్స్కి కూడా ఫ్లాష్ చేస్తే ఎఫ్ఆర్పి అనేది రిమూవ్ అయ్యేది. సో అదే పద్ధతి ఇప్పుడు దీనికి మనం ఉపయోగించి అన్లాకింగ్ అవుతుందా లేదో ఒకసారి మనం చెక్ చేద్దాము. ఇది ప్రజెంట్ Android 14లో ఉంది. సో దీన్ని Android 15కి అప్గ్రేడ్ చేసి చూద్దాం ఒకసారి. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ఇది ఫ్రెండ్స్ మనకి కస్టమర్ యొక్క పీసీ అనమాట. నేను ఆల్రెడీ కనెక్ట్ అయ్యాను, ఫైల్ కూడా డౌన్లోడ్ చేసి పెట్టేశాను. సో ఇదన్నమాట ఫైల్ కింద ఉంది చూడండి. ఈ ఫైల్ని ఆల్రెడీ నేను ఎక్స్ట్రాక్ట్ చేశాను. అండ్ ఇప్పుడు నేను మా కస్టమర్కి చెప్పాను మొబైల్ ఆన్ చేసి కనెక్ట్ చేయమని చెప్పి. ఈ మెథడ్కి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. ఫ్యాక్టరీ రీసెట్ చేసినాకనే ఈ మెథడ్ అనేది యూజ్ అవుతుంది, లేదంటే ఇది పాసిబుల్ అవ్వదు. సో మొబైల్ ఆన్ అయిన తర్వాత కనెక్ట్ చేయమన్నాను. సో కస్టమర్ కనెక్ట్ చేశాడు. నేను ఇక్కడ కింద కూడా మనకు పడింది చూడండి, సామ్సంగ్ S24 ప్లస్ అని చెప్పి. ఈ రీడ్ ఇన్ఫో నేను చూశాను, ఇక్కడ మనకి చూపిస్తుంది ఆండ్రాయిడ్ వర్షన్ 14లో ఉంది. సో ఈ ఫైల్ని నేను ఇప్పుడు లోడ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. బిఎల్కి బిఎల్, ఏపీకి ఏపీ, సిపి మీద క్లిక్ చేయండి. అండ్ సిఎస్సి దగ్గర మీరు హోమ్ సిఎస్సిని సెలెక్ట్ చేయండి. దెన్ ఫ్లాష్. ఓకేనా, ఇక్కడ మీరు చూసుకోవచ్చు Android 14లో ఉంది. ఇది Android వర్షన్ 14 ఎఫ్ఆర్పి స్టేటస్ ట్రిగ్గర్డ్ అని చెప్పి చూపిస్తుంది చూడండి ఇక్కడ డౌన్ సైడ్లో. సో దీన్ని ఇప్పుడు మనం ఫ్లాష్ చేయడానికి ప్రయత్నం చేసాం. ఇది ఆటోమేటిక్గా డౌన్లోడ్ మోడ్కి వెళ్ళింది. ఇది సామ్ FW టూల్ యొక్క స్పెషాలిటీ అనమాట. ఆటోమేటిక్గా డౌన్లోడ్ మోడ్కి వెళ్తుంది మనం ట్రై చేయకపోయినా కూడా. డౌన్లోడ్ మోడ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్లాష్ కొట్టాను. ఇప్పుడు మనకి అది ఫ్లాషింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. కస్టమర్ కూడా నేను అది ఇంటిమేషన్ చేస్తున్నాను, ఫ్లాషింగ్ అవుతుంది. మొబైల్ని అండ్ కంప్యూటర్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ టచ్ చేయకూడదు. కేబుల్స్ లూజ్ కాంటాక్ట్, ఇంటర్నెట్ లూజ్ కాంటాక్ట్ అలాంటివి ఉంటే మొబైల్ అనేది ఫ్లాషింగ్ మధ్యలో ఆగిపోయి మొబైల్ అనేది డెడ్ అవుతుంది. కాబట్టి మీరు ఈ జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రాసెస్ లెంతీగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. సో ఇప్పుడు వరకు మనకి అన్లాక్ టూల్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. దాదాపు 11 క్లాసెస్ నేను అప్లోడ్ చేశాను. అండ్ మిగతా క్లాసెస్ కూడా ఇంకొక 4-5 వస్తాయి, ప్రాక్టికల్ క్లాసెస్ అనమాట. సో అవి మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కూడా మనం పూర్తిగా ఎండ్ వరకు చూడండి, మీకు ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటిది అంటే, అన్లాక్ టూల్లో లేటెస్ట్గా Android 16 వర్షన్ సామ్సంగ్కి మోడల్కి సంబంధించిన ఒక అప్డేట్ ఇచ్చారనమాట. అప్డేట్ కూడా దానికి సంబంధించి కూడా ఒక వీడియో చేస్తాను, నెక్స్ట్ మీకు అదే వస్తుంది. సో ఒకసారి మన ఛానల్ని పూర్తిగా ప్రిఫర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్ ఖచ్చితంగా అడగండి. ఇలాంటి అన్లాకింగ్ వర్క్ మీరు చేయించుకోవాలనుకుంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంది, డైరెక్ట్గా మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. బట్ జెన్యూన్గా మీ దగ్గర బిల్లు బాక్స్ ఉంది అనుకుంటేనే, మీరు జెన్యూన్ ఫోన్ అనుకుంటేనే నేను ఈ వర్క్ అనేది చేస్తాను, లేదంటే చేయను. ఓకేనా, నాకు అర్థమైపోతుంది మీరు అది లెఫ్ట్ ఫోనా లేదంటే మీది ఒరిజినల్ ఫోన్ అనేది నాకు ఈజీగా అర్థమైపోతుంది మీరు మాట్లాడే విధానాన్ని బట్టి. కాబట్టి మీరు ఎవరైతే షాప్ వాళ్ళకి, నేను మెజారిటీగా 90% నేను షాప్ వాళ్ళకే నేను చేస్తాను. 10% చెప్పలేను అనమాట. నేను అందరినీ ఐడెంటిఫై చేయలేను, వీళ్ళు షాప్ వాళ్ళ వీళ్ళు కస్టమర్స్ అని చెప్పి. సో మ్యాక్సిమం 90% నేను షాప్ వాళ్ళకే నేను ప్రిఫర్ చేస్తాను. సో మీరు ఎవరైతే షాప్ వాళ్ళు ఉంటారో వాళ్ళు నన్ను ఈజీగా కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు నేను బెస్ట్ రేట్కి నేను మీకు వర్క్ చేయిస్తాను. అదేవిధంగా మన దగ్గర సాఫ్ట్వేర్ టూల్స్ అవి కూడా ఉంటాయి, అవి కూడా మీకు మంచి రేట్కి యాక్టివేట్ చేయిస్తాను. ద సేమ్ వే మీకు ఏదైనా అన్లాకింగ్ వర్క్ కావాలన్నా, ఆన్లైన్ వర్క్లో టూల్స్ ద్వారా ఏదైనా చేయాలన్నా, ఏదైనా ఎర్రర్ వచ్చింది అన్నా కూడా నేను మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. అండ్ త్వరలో మనం సాఫ్ట్వేర్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. సో మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కింద ఎంతమందికి మీకు సాఫ్ట్వేర్ క్లాసెస్ అనేది కావాలి అనేది ఒకసారి మీరు కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఒకసారి మెన్షన్ చేయండి ఎంతమంది జస్ట్ అడుగుతున్నారో చూద్దాము.
నాకు పర్సనల్గా అయితే చాలా మంది మెసేజ్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ క్లాసెస్ కావాలని చెప్పి. ఇక్కడ లైవ్లో మనం యూట్యూబ్లో చూద్దాము ఎంతమంది కామెంట్ చేస్తారో. ఓకేనా. అండ్ ఈ వీడియో ఇప్పుడు ఇంతవరకు కంటిన్యూగా పోతా ఉంది. 19 ఈ సూపర్ అని ఉంది కదా ఇక్కడ కింద సూపర్ అనేది, ఈ సూపర్ అనేది ఫ్లాష్ ఫైల్ అనమాట, మెయిన్ అదే అనమాట. సో అది ఫ్లాష్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇది ప్రాసెస్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. ఇక్కడ నుంచి స్కిప్ చేయకుండా చూడండి. ఇంతవరకు మనకు అంత ప్రాసెస్ జరుగుతూ ఉంది. లాస్ట్ ఫైనల్కి వచ్చేసింది. సో సూపర్ అనేది ఫ్లాష్ అయిపోతే మనకి త్వరగా అయిపోతాయి అనమాట, మిగతా అన్ని త్వరగానే అయిపోతాయి. ఇవి మొత్తం 28 ఫైల్స్ అనమాట. 28 ఫైల్స్లో 25 ఫైల్స్ ఇప్పుడు వరకు అయినాయి, మిగతా కూడా అయిపోయినాయి. సో వన్స్ ఫ్లాష్ అయిపోయిన తర్వాత నేను కస్టమర్కి చెప్పాను అనమాట, మనం మొబైల్ చెక్ చేసుకోవాలి కదా, ఆఫ్లైన్లో ఉన్నాం తెలియదు కాబట్టి వెయిట్ డోంట్ రిమూవ్ కేబుల్ అని చెప్పి నేను మెన్షన్ చేసిన అనమాట. సో కేబుల్ అలాగే ఉంచితే మొబైల్ మళ్ళీ ఆన్ అయిన తర్వాత మనకి ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది. సో దాన్ని బట్టి మనం చెక్ చేసుకోవచ్చు. సో అది ఇప్పుడు రీబూట్ అవుతుంది అనమాట. ఆన్ అయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా ఇక్కడ ఎంటీపీ మోడ్ అని చెప్పి సో ఆ ఎంటీపీ మోడ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఇన్ఫర్మేషన్ చెక్ చేద్దాం. ఇందాకేమో Android 14లో ఉంది ఎఫ్ఆర్పి స్టేటస్ ట్రిగర్డ్ అని చూపించింది. ఇప్పుడు ఒకవేళ ఎఫ్ఆర్పి కానీ రిమూవ్ అయితే మనకి ఏమి ఇన్ఫర్మేషన్ చూపిస్తుందో జస్ట్ దాని యొక్క బేసిక్ డీటెయిల్స్ చూపిస్తుంది అనమాట. Android 15 వర్షన్ ఏంటిది అనేది చూపిస్తుంది. సో మొబైల్ అనేది మనకి కనెక్ట్ అయింది, ఇప్పుడు ఆన్ అయింది. చూడండి ఇక్కడ Samsung Galaxy S24 Plus అని చెప్పి చూపిస్తుంది. సో ఈ ఫ్లాషింగ్ టైం మొత్తం మనకి 7 minutes to 8 minutes దాకా పడుతుంది అనమాట, డిపెండ్ అపాన్ కంప్యూటర్ అండ్ ఫ్లాష్ ఫైల్ అనమాట. ఇది దాదాపు 8 GB ఫైల్. సో ఇప్పుడు మనకి మొబైల్ అనేది ఆన్ అయింది అండ్ పోర్ట్ కూడా తీసుకుంది ఎంటీపీ మోడ్ అని చెప్పి. సో ఇప్పుడు ఇన్ఫో మీద క్లిక్ చేస్తాను. ఇన్ఫో మీదకి వెళ్ళి సామ్సంగ్ ఎంటీపీ ఇన్ఫో అని నేను క్లిక్ చేశాను. ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట, అది ఏ వర్షన్లో ఉంది రీడింగ్ ఇన్ఫో. చూడండి ఇక్కడ మోడల్ చూపించింది, అంత వర్షన్ Android 15కి సక్సెస్ఫుల్గా అప్డేట్ అయింది. వాళ్ళ ఎఫ్ఆర్పి కానీ ఉంటే ఎఫ్ఆర్పి ట్రిగర్డ్ అని చూపిస్తుంది, లేదనుకుంటే నార్మల్గా వచ్చేస్తుంది. ఓకే అయిపోయింది. మనది ఎఫ్ఆర్పి అయితే ఇది టెక్నికల్గా ఎఫ్ఆర్పి అయితే రిమూవ్ అయిపోయింది. బట్ ఆఫ్లైన్లో కస్టమర్ చెక్ చేసుకొని మనకి చెప్పాలి కాబట్టి ఇప్పుడైతే నాకు క్లారిటీ వచ్చేసింది ఎఫ్ఆర్పి రిమూవ్ అయిపోయిందని. సో ఒకసారి నేను అతనికి కూడా చెప్తాను చెక్ చేసుకోమని చెప్పి. అతను చెక్ చేసిన తర్వాత మనకి హోమ్ స్క్రీన్ ఫోటో కూడా పెట్టమని చెప్పి నేను చెక్ చేస్తాను. అతను పెడతాడు, ఆ ఫోటో కూడా నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను. చూసారా ఇక్కడ ఇందాకేమో మనకి Android 14 ఎఫ్ఆర్పి స్టేటస్ ట్రిగర్డ్ అని చెప్పి వచ్చింది. మీరు కావాలంటే ఈ వీడియో ఒకసారి మళ్ళీ రివైండ్ చేసి చూడండి స్టార్టింగ్లో. ఇప్పుడు మనకి Android 15 అని చెప్పి వచ్చింది, ఎఫ్ఆర్పి స్టేటస్ ఏం చూపించడం లేదు. సో ఎఫ్ఆర్పి స్టేటస్ ఏం చూపించకపోతే ఎఫ్ఆర్పి రిమూవ్ అయినట్టు అర్థం అనమాట. ఓకేనా. సో ఇంతవరకు వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే త్వరగా సబ్స్క్రైబర్ పెరుగుతారు. సో మన రీచ్ అవుట్ త్వరగా ఉంటుంది. అండ్ నేను సాఫ్ట్వేర్ క్లాసెస్ కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తున్నా. సో మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే సార్ నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు డివైస్ మేనేజర్లో కూడా చూపిస్తుంది Samsung Galaxy S24 Plus అని. ఇప్పుడు మరి కానీ పిక్ పెడితే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. మొబైల్ అయితే ఆన్ అయిపోయింది, కనెక్ట్లోనే ఉంది, Samsung Galaxy S24 Plus అని చెప్పి చూపిస్తుంది. ఇదిగోండి ఈ ఫోటో సెటప్ చేసిన తర్వాత ఫోటో ఈ విధంగా వచ్చింది. సో ఈ విధంగా మనం ఏదైతే డౌన్లోడ్ వర్షన్స్ ఉంటాయో వాటిని లేటెస్ట్ ఫైల్స్ కానీ ఉంటే ఆ ఫైల్స్తో మనం ఫ్లాష్ చేస్తే ఈ విధంగా ఎఫ్ఆర్పి రిమూవ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ అనమాట. ఈ ఓల్డ్ మెథడ్ ఇది లక్కీగా మనకి ఈ మొబైల్కి వర్కౌట్ అయింది. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.